హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2019లో జరిగిన 19వ తారీఖు హెచ్జిటి సెషన్ 1 పేపర్లోని సైన్స్ మెథడాలజీ బిట్లు చూద్దాం. యథార్థాల విధులకు సంబంధించిన కింది వానిలో ఒకటి సరైనది కాదు. సరైనది కాదు అడిగారండి. ఇక్కడ ఆన్సర్ వచ్చి ప్రస్తుతం ఉన్న సిద్ధాంతాలను యథార్థాలు ప్రభావితం చేయలేవు. సెకండ్ క్వశ్చన్, సత్యం ద్వారా ప్రకృతిలోని సమన్వయం తెలుసుకోబడింది. ఈ ప్రవచనం కింద విజ్ఞాన శాస్త్ర విలువలో జతలో ఒకదానిని తెలియజేయండి. ఇక్కడ ఆన్సర్ వచ్చి బౌద్ధిక మరియు సౌందర్యాత్మక విలువలు. మూడో ప్రశ్న వచ్చి కిరణజన్య సంయోగ క్రియలోని వివిధ కారకాలను నిరూపించడానికి చేసే ప్రయోగం చాలా పెద్దదైనప్పుడు ఒకే విద్యార్థి దానిని ఒకసారిగా నిర్వచించినట్లయితే ఉపయోగించే ప్రయోగ పద్ధతి ఏదని అడిగారండి. ఇక్కడ ఆన్సర్ వచ్చి భాగాల పద్ధతి. నాలుగో ప్రశ్న చూస్తే భౌతిక మరియు సహజ వనరుల అభ్యాస అనుభవాల ప్రధాన వనరు అడిగారండి. ఇక్కడ ఆన్సర్ వచ్చి సమాజము. ఐదో ప్రశ్న చూస్తే పాఠ్య ప్రణాళిక వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలకు ఇతర క్షేత్ర అనుభవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేసే సూత్రం ఏది? ఇక్కడ ఆన్సర్ వచ్చి కృత్య కేంద్రీకృత సూత్రం అండి.